జ్యూస్ ఏంట్రా చేదుగా ఉంది? ఏంటి తమ్ముడిది? చాలా చేదుగా ఉంది. షుగర్ సరిగ్గా కలపలేదా ఏంటి? కలిపానక్క, షుగర్ కలిపాను, దాంతోపాటు విషం కూడా కలిపాను. ఏంటి విషం కలిపావా? యా, విషం, పాయిజన్. విషం కలపడం ఏంట్రా? మమ్మల్ని చంపేద్దామనా? అవునమ్మా. ఎంత పని చేసావురా? అయినా కన్న తల్లిని చంపాలనుకున్నావురా? అంత క్రూరంగా ఎలా ఆలోచించావురా? అయినా మేమేం తప్పు చేశానురా? అమ్మా, నేను చేస్తున్న పనికి మీరు అడ్డుగా ఉన్నారు, అందుకే. పిన్ని, అయ్యో నొరగ పిన్ని, మనం చచ్చిపోతాం. అయ్యో ఒరేయ్, నువ్వు చేసే పనికి మేము అడ్డు రావడం ఏంట్రా? అయ్యో చలసాని కోడలు చివరికి ఇలా చావాల్సి వస్తుందే. పిన్ని, ఎలాంటి కొడుకును కన్నావే? నాకు ఉపయోగపడతాడని నేను తెస్తే చివరికి నా ప్రాణాలే తీస్తున్నాడే. ఒరేయ్, మేం చచ్చిపోతే అది నువ్వు చంపావని తెలిస్తే జైలుకు పోతావు కదరా? నేను ఉదయం అక్క దగ్గరకు వచ్చానమ్మా. ఇగో ఇక్కడ సంతకం పెట్టమంటే పెట్టింది. ఇదేంటో తెలుసా? సూసైడ్ నోట్. అంటే ఉదయం నా చేత సంతకం పెట్టించుకుంది అందుక? అయితే ఇప్పుడు మేము సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేయడానికా? అవునక్క. ఒక్కసారి వినండి. అందరికీ నమస్కారం. నాకు బంగారం లాంటి తమ్ముడు దొరికాడు. మా మనసులు తుప్పు పట్టిపోయాయి. దేవుళ్లాంటి తమ్ముడు మా పక్కనుండగా మేము దయ్యాల్లా ఆలోచిస్తున్నాం. మా తమ్ముడు ఒక లెజెండ్, ఒక క్రియేటర్, ఒక శాంతి దూత. వాడి కుటుంబానికి ఎంతో మంచి చేయాలనుకుంటే మేం మాత్రం ద్రోహం చేయాలనుకుంటున్నాం. అవన్నీ తలుచుకుంటే మా మీద మాకే విరక్తి కలిగింది. అందుకే మేము సూసైడ్ చేసుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. ముఖ్యంగా నువ్వు మమ్మల్ని క్షమించు తమ్ముడు. ఇట్లు సంధ్య. ఒరే వెధవా, ఎంత పని చేసావరా? కన్న తల్లిని ప్రేమ లేకుండా, పేగు తెంచుకు పుట్టావన్న కృతజ్ఞత కూడా లేకుండా ఏకంగా ప్రాణాలే తీసేద్దాం అనుకున్నావురా? ఎంత పని చేసావురా? చచ్చినోడా, నిన్ను గోతులో పెట్ట, నీ జిమ్మాడా. ఒరే పింజారి వెధవా, నెల తక్కువ వెధవా, అమ్మా చచ్చిపోతున్నానే. ఏంటి, మీరే స్థాయి నుంచి వచ్చారో ఆ స్థాయి తిట్లు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? వీణ్ణెక్కడికి తీసుకొచ్చి మన గొయ్యి మనమే తవ్వుకున్నాం పిన్ని. రే మమ్మల్ని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళరా, నా ఆస్తి మొత్తం నీకు రాసిచ్చేస్తాను. అవునా విజయ్, హాస్పిటల్ కి తీసుకెళ్లరా? లేదు, మీరేం టెన్షన్ పడకండి. మీరు చనిపోయాక మీ దినకార్యాలు చాలా ఘనంగా జరిపిస్తాను. కావాలంటే పైనుంచి చూస్తూ ఉండండి. బతికినప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిన తర్వాత పిండం పెడతావురా? నీ కాళ్ళు పట్టుకుంటాను రా, మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లరా. ఏంట్రా అలా నవ్వుతున్నావు? మీరిప్పుడు చావరు. ఎందుకంటే మీరు తాగింది విషం కాదు. ఏంటి, మేము తాగింది విషం కాదా? మా నోట్లోంచి వచ్చిన నొరగలేంటి?
ఆ జ్యూస్లో బుల్డి చెట్టు చెక్క కలిపాను. ఆ చెక్క కలిపిన జ్యూస్ తాగడం వల్లే మీ నోట్లోంచి నురగొచ్చింది. దానివల్ల మీ ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదు. పైగా అది హెల్త్కి చాలా మంచిది. మీకు ఇలాంటి పొజిషన్ వస్తే మీ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో చిన్న టెస్ట్ చేశాను. అయితే మేం చావుమా? మిమ్మల్ని నేను ఎందుకు చంపుతాను? మరి సూసైడ్ లెటరు? నువ్వు ఆఫీస్ ఫైల్ మీద సంతకం పెట్టావు. సరదాగా సూసైడ్ నోట్లా చదివాను, అంతే. మమ్మల్ని ఎంత భయపెట్టావురా? అసలు ఎందుకు ఇలా చేసావురా? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు. ఆ నందిని అడ్డు తొలగించమంటే నువ్వు మా అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నావు తప్ప దాన్నేం చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. అవునరా తమ్ముడు, ఇదేం మాకు నచ్చడం లేదు. వాళ్లతో ఆడుకోవాల్సింది పోయి నువ్వు మాతో ఆడుకుంటున్నావు. అక్క, ఐఎమ్ వెరీ సారీ. నీ తమ్ముణ్ణి తక్కువంచన వేయద్దు. నాతో పాటు రండి. నేనేం చేయబోతున్నా మీకే తెలుస్తుంది. రండి. రే విజయ్, మేము ఆల్రెడీ వాకింగ్ చేసేసాంరా, మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా వల్ల కావట్లేదురా, కాళ్ళు నొప్పెడుతున్నాయి. ఇక్కడే వెయిట్ చేయండి. దేనికిరా? అందుకు. నమస్తేనా? తెచ్చావా? ఉంటా సార్. పిన్ని, మనోడేదో తీసుకుని డబ్బులిచ్చాడు అతనికి. మనం తినడానికి ఏదైనా స్పెషల్ గా తెప్పించాడేమో సంధ్య. అవునా? ఏంట్రా అది? ఏముంది అందులో? నిజం చెప్పు. మా కోసం స్పెషల్ స్వీట్ తెప్పించావు కదా? అవునమ్మా, తీసుకో. చూసావా సంధ్య, వీడికి నేనంటే ఎంత ప్రేమో. చిన్నప్పటి నుంచి అంతే, ఏం తెచ్చినా నన్నే తినమంటాడు. ఏంటమ్మా, భయపడ్డావా? ఈ తలకోన ఫారెస్ట్లో తిరిగే తైలమాను తేలు. దీని విషం నల్ల తాచుపాము విషం కంటే చాలా ప్రమాదం. ఇది ఒక్కసారి కాటేసిందంటే క్షణాల్లో చచ్చిపోవడం తప్ప హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ ఇప్పించడం ఇలాంటివి ఏమీ ఉండవు. అంటే ఒరేయ్, ఈ తల్లినే చంపాలని ప్లాన్ చేసావురా? ఊరుకో పిన్ని, ఊరుకో. ఎరా, ఆ తర్వాత నన్ను చంపాలనుకున్నావా? చెప్పరా, అదే కదా నీ ప్లాను? ఆ రోజు అలా చంపాలనుకున్నావు, ఈ రోజు ఇలా చంపాలనుకుంటున్నావు. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? మిమ్మల్ని చంపడానికి కాదు. మరి ఎవరినిరా? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ శ్రీమతి రోజీ గారిని చంపడానికి. ఏం మాట్లాడుతున్నావురా? రోజీ అత్తయ్యనా? రోజేనా నమ్మనా? అవును, అక్షరాల ఆవిడ్నే. ఆవిడిప్పుడు దీక్షలో ఉంది. ఈ టైంలో మనం ఈ తేలుకాడుతో మరణాన్ని ప్రసాదించామనుకో, ఆవిడికి మోక్షానికి మోక్షం లభిస్తుంది, మన రూట్కి లైను క్లియర్ అవుతుంది. ఒరే, ఆవిడసలే పెద్ద శివంగి,
తేడా ఏమన్నా వచ్చిందనుకో మనందరి తలలు నరికేసి ఇదిగో ఇలాంటి చెట్టుకే వేలాడతీస్తుంది. వద్దురా. అమ్మా, నేను బాగా ఆలోచించే ఈ ప్లాన్ వేశాను. మనం దొరకకూడదు, ఆవిడ చావాలి. అందుకే మన చేతికి మట్టి అంటుకోకుండా ఈ తేలుకాడుతో చంపేశాననుకో, ఎవ్వరికి అనుమానం రాదు. ఒరే తమ్ముడు, పొరపాటు నీ ప్లాన్ మిస్ అయిందనుకో, మన బతుకులు ఇంకా శంకరగిరి మాన్యాలేరా. నాకెందుకు భయంగా ఉందిరా. మనం అనుకునేది సాధించాలంటే కొన్ని సాహసాలు చెయ్యాలక్క. కరెక్టేరా, కానీ నీ సాహసాలు భయంకరంగా ఉన్నాయి. ప్రాణాలు తీసే పాములతో తేళ్లతో ఆటలాడుతున్నావు, మమ్మల్ని ఆడిస్తున్నావు. నోరు మూసుకొని నా వెనకాలే రండి. నేను దీంతో రోజు మేడం గారిని ఎలా చంపుతానో చూడండి. ఒక చావును చూడటం కూడా ఒక థ్రిల్లే. మా వల్ల కాదురా. వద్దురా, thrill. మేము చూడలేం. మీరు చూడాలి. అసలు నన్ను ఎందుకు మీరు ఇక్కడికి పిలిపించుకుంది? ఇలా హెల్ప్ చేయడానికే కదా. రండి. దీన్ని హెల్ప్ అన్నారా? అవునరా, అలా అనరా. ఉరి శిక్షకి తోడు తీసుకెళ్ళడం అంటారా? ఇదిగోండి, నాకు చిరాకు తెప్పించారంటే ఈ తేలిని మీ మీద వేస్తా. వస్తానులేరా. పాపం రోజే నాన్నమ్మ ఈ రోజుతో ఇంత బతుకు బతికి చివరికి ఆ రోజు ఎత్తే తేలు గుట్టి చావబోతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒరే విజయ్, నాకెందుకు భయంగా ఉందిరా. పెత్తనం కావాలంటే ఇలా మర్డర్లు చేయాల్సిందేనా? అవునరా విజయ్, మేమేదో అక్కడ మాటలు ఇక్కడ చెప్పి 2 చోట్ల పుల్లలు పెట్టి కుళ్ళు కుతంత్రాలతో కలకాలం జీవిద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇలా స్కెచ్ వేశావు? వద్దురా నాన్న. ఒరే, రోజీ నానమ్మ మామూలుది కాదు, పైగా శివదీక్షలో ఉంది. పొరపాటున ప్లాన్ ఫెయిల్ అయ్యి మనమే చేసామని తెలిసిందనుకో, దీక్షలో ఉన్నానని కూడా చూడకుండా మన ముగ్గురిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేస్తుంది. ఒరే విజయ్, మేం మాట్లాడుతుంటే ఏ విషయమో చెప్పకుండా అలా మౌనంగా ఉంటావేంట్రా? మాకు చాలా భయంగా ఉందిరా. పిన్ని, నువ్వైనా చెప్పు వీడికి. నేను ఒక్కసారి రంగంలో దిగారంటే వెనకడుగు వేయడం నా రక్తంలో లేదు. నేనిచ్చిన రక్తమే కదరా, వెనకడుకేరా. వద్దురా. ఏంటి జోక్ చేస్తున్నావా? నీకు అలా అనిపిస్తుందా? ఒక్కసారి మా కాళ్ళు చూడు. చూడండి, మీరు భయపడితే ఇంకా మహా అయితే 5 నిమిషాలు. ఆ తర్వాత నిమిషం నుండి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ తైలమాన్ తేలు విషయానికి శ్రీమతి రోజీ గారు అకాల మరణం చెందబోతున్నారు. ఇక రేపటి నుంచి నా అక్క ఈ కోటకి మహారాణి, నేను మహామంత్రిని, మా అమ్మ ఆర్థిక మంత్రి. మనదే పెత్తనం, మనకు అడ్డు చెప్పే వాళ్లే ఉండరు. ఒరే విజయ్, నువ్వు చెప్పేది కరెక్టే. ఇప్పుడు అలాగే ఫీల్ అవుదాం, కానీ మర్డర్ మాత్రం వద్దురా. చూడండి, నాకు మెంటల్ తెప్పించద్దు. నాకు గనక తిక్కరేగిందనుకో, ముందు మీదని దీని చేత కాటు వేయించి అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి నాతో రండి. రండి.
మేడం తేలు, మేడం తేలు. అయ్యో విజయ్, ఎంత పని జరిగింది? సంధ్య, సంధ్య! ఏం జరిగింది గ్రాని? తేలు. ముందెళ్ళి ఒక క్లాత్ తీసుకురా. వెళ్ళు. ఇటివ్వు. చాలా పెద్ద రిస్క్ చేశావు. ఏ కర్రతోనే చంపేసి ఉండాల్సింది కదా, ఎందుకు ఇలా చేశావు? ఏం లేదు గ్రాని, నేను చూడకపోయి ఉంటే ఆ తేలు మిమ్మల్ని కుట్టేసి ఉండేది. అది మీకు చాలా దగ్గరగా వచ్చేసింది. ఆలోచించడానికి కూడా టైం లేదు, అందుకే ఇలా చేశాను. పైగా అది తైలమాన్ తేల్లా ఉంది. దానికి చాలా విషం ఉంటుందని విన్నాను. మీ ప్రాణానికి ఏమన్నా అయి ఉంటే? మరి నీకేమైనా అయ్యుంటే? నా ప్రాణాల కంటే మీ ప్రాణాలు నాకు ముఖ్యం గ్రాని. ఎందుకంటే మీరు కొన్ని వందల కుటుంబాలకు అన్నం పెడుతున్నారు. మిమ్మల్నే నమ్ముకొని చాలా మంది బ్రతుకుతున్నారు. అలాంటి మీకు ఏమీ జరగకూడదు. విజయ్, ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనసుతో ఆలోచించావంటే నిజంగా నువ్వు గ్రేట్, చాలా గ్రేట్. అరుంధతి, ఇలాంటి కొడుకుని కన్నావు. నీ జన్మ ధన్యమైంది. అవునత్తయ్య, అవును. విజయ్, ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. లేట్ చేయకు, వెంటనే వెళ్ళు. అలాగే గ్రాని. ఆగిపోయావేంట్రా? హాస్పిటల్కి వెళదాం పదా. పర్వాలేదమ్మా, కట్టుకున్నాను కదా, వెళ్తానులే. ఏంట్రా నువ్వు చేసేది? మాకేమీ అర్థం కావట్లా. పొద్దురా ఆవిడ్ని చంపద్దురా అని చెప్తే చంపాలని చెప్పి తీసుకొచ్చి అలా కాపాడేసేవేంట్రా? చంపటానికి కాదు, కాపాడడానికి అని మాతో ముందే చెప్పొచ్చు కదరా. మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? నువ్వేంటో మాకు అస్సలు అర్థం కావడం లేదు. అర్థం కాకూడదనే ఆ?